కానీ ఒక యాజిటేటర్ అంటే ఒక ఆందోళనకారుడు ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా పరిపాలనా దక్షుడిగా ఈరోజు రూపాంతరం చెందుతున్న సందర్భాన్ని మీ తెలంగాణలో కేసీఆర్ గారిని మాత్రమే చూస్తున్నామనే మాట ఈరోజు మన రాజకీయ ప్రత్యర్థులు కేంద్రంలో మంత్రులుగా ఉండే పెద్దలు కూడా చెప్తా ఉన్నారంటే మన నాయకుడి పరిపాలన దక్షతను ఏ రకంగా దేశం మొత్తం కూడా గుర్తిస్తా ఉన్నదో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక ప్రబలమైన ఉదాహరణ 71 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి బోలెడు మంది ప్రధానమంత్రులు బోలెడు మంది ముఖ్యమంత్రులు మహామహులు ఈ దేశంలో ఎంతో మంది వారికి అవకాశం వచ్చింది వారందరూ కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఏనాడైనా రైతుల గురించి మాటలు చెప్పే నాయకులు తప్ప రైతుల గురించి వారి కష్టాలను ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని సంపూర్ణమైన అవగాహనతో రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో 71 ఏళ్లలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన నాయకుడి పరిపాలన దక్షతను మన ప్రత్యర్థులు కూడా ఆమోదిస్తున్నట్ట కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా ఈరోజు ఎన్నికలకు కొద్దిగా ముందుగా అయినా సరే రైతులను గుర్తు తెచ్చుకొని ఆఖరి నిమిషంలో ఆయన కూడా ఆలోచించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు కంటే మంచి పథకం ఎక్కడా లేదు అని ఖరారు చేసుకొని పీఎం కిసాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే తెలంగాణ ముఖ్యమంత్రి మనసులో మన తెలంగాణ రైతు మన కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు ఈరోజు లాభం చేకూరుస్తున్నదంటే ఇది మీ అందరి దీవెన కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.